ఇక్కడే ఉంటారు. सर्जरी होती है हेलो ओल्ड हास्पिटल రివ్యూ చేయండి. తనకు అసలు బెడ్స్ మెడికల్ బెడ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా ఐడియా లేదు. మీరు రివ్యూ చేయాలి. బేసిక్ ఉంటే జ్వరాలు, ఫీవర్స్, ఆస్తమా ఏదో స్మాల్గా చేసి ఇచ్చేటువంటి ఎన్నో విధంగా అవసరం లేకుంటే సిపిఎఫ్ అవసరం లేకుంటే ఇక్కడ అడ్మిట్ చేయించండి. ఎందుకంటే ఇది జైత్యాల పట్టణ నడిపోవడం ఉన్నది కదా, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. చూడండి, మీరు వచ్చి రివ్యూ చేయండి ఒకసారి. అతనే ఒక పేషెంట్ చనిపోయినట్టు రవి అనేవాడు అనాథ. మీరు ఒకసారి వచ్చిపోండి, వచ్చి రివ్యూ చేయండి. ఏ రకంగా చేస్తున్నారు ఒక యూనిట్ కార్డ్ రెండు కావాలి. థ్యాంక్ యూ. రెడీ కదా? ఇనాగ్రేషన్ అప్పుడు మదరేట్ చేయాలి. ప్రపోజ్ అది ఎంత స్పష్టంగా అంటే పవర్ వస్తారు. సో ఈవెన్ దిస్ ఆల్సో యాక్సెప్టెడ్ వన్ అండ్ ఓన్లీ ట్రామా సెంటర్. ఒకటే ట్రామా సెంటర్ ప్రపోజల్స్ మన పాత బస్ స్టాండ్ హాస్పిటల్, అక్కడ విలాస్ హాస్పిటల్, ట్రామా సెంటర్ ఇక్కడ రావాలి. సో ఇలా హ్యాండ్లో ఫస్ట్ ట్రామా సెంటర్ ఇన్ ద స్టేట్. సో feel privileged to render your services to the admissions ఇప్పుడు మనం మెడికల్ అడ్మిషన్స్ ఎందుకు చేస్తారు? ఇంతమంది ఇప్పుడు యూనిట్ ఎంత యూనిట్ 3 యూనిట్ 3 ఇప్పుడు 3 నో హియర్ పోస్టల్ వర్కింగ్ అవర్స్ పోస్టెడ్ వాట్ టైం ఆ తర్వాత అడ్మిషన్స్ ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. పేషెంట్ అక్కడ పంపిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఎన్ని మీకు రౌండ్స్ చేస్తారు? ఎందుకు లేవు? మెడికల్ యూనిట్ ఒక పిల్లలు మాత్రం అందరు అక్కడికి తల్లులు పిల్లలు. కానీ చిన్న చిన్న జబ్బులు ఉన్నవాళ్ళు, బీపీ, షుగరు, దగ్గు, దమ్ము అట్లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా, కీళ్ళ నొప్పులు, బలహీనతలు ఉన్నవాళ్ళు పాత బస్ స్టాండ్లోనే మళ్ళీ ఆ వైద్య సేవలు కూడా అందించుకోవాలి. ఇక ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ ఇక్కడ ఉంది. అంటే కడుపు నొప్పి ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్లు, అరిసెమూలలు ఇట్లాంటి ఆపరేషన్లు చేసేవాళ్ళు, కాళ్ళు చేతులు ఇరుగుతే, అదేవిధంగా బొక్కల నొప్పులు ఉంటే బొక్కల డాక్టర్లు కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఈ సేవలు అందించుకోవాలి. అదేవిధంగా మానవతా దృక్పథంతో రవి డెడ్ బాడీని ఇక్కడ నుంచి మేము ఖర్చులు ఇచ్చి తరలిస్తూ ఉన్నా. నేను అక్కడ రాజేష్ గారు, మైతాపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు అంత్యక్రియలు చేయడానికి వారు సొంత ఖర్చులతో చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తారు.